హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంది లైట్లు వేసి జిగల్ జిగల్ అనిపిస్తూ ఉంటారు అనుకుంటాంటారా? ఈరోజు మా వైఫ్ బర్త్డే, అందుకని సెలబ్రేషన్ చేస్తున్నాం. మా చీచిగాడు చూడండి ఎంత సంతోషంగా ఆడుతూ ఉన్నాడు వాళ్ళమ్మ బిల్లలు చూస్తూ ఉంటే. మా చీచికి పండగ ఫస్ట్ రోజు షాపింగ్ చేస్తున్నాము. షాపింగ్ వీడియోలు చూడండి, మా సతులు ఏమేమో ఎతుకుతూ ఉంది, దొరకలే అయిన డ్రెస్సులన్నీ చూడండి. ప్రతి ఒక్కటి తెచ్చేస్తూ ఉంటుంది. ఆడాలి షాపింగ్ అంటే అంతే, ప్రతి ఒక్కటి చెక్ చేయాలి, ప్రతి ఒక్కటి చూడాలి. చూడండి ఎన్ని డ్రెస్సులు చూస్తాను చూడండి, ప్రతి ఒక్కటి. నేను వీడియో చూస్తానో తెలీదు, అందుకని ప్రతి ఒక్క వీడియోని చూడండి ఎంత సేపు చూస్తాను చూడండి. ఒక్క అరలో కూడా డ్రెస్సులు మిస్ అవ్వకుండా చూస్తాను. వీడియో చూసింది అంత అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, ఏదో కొనుక్కునింది లాస్ట్కి. చూడండి కొనుక్కొని బయటకు వచ్చేసింది అబ్బా ఫైనల్గా. జూడోలో కొనుక్కుంది ఈసారి, ఇంటి దగ్గర ఉందనేసి జూడోకి దొరుకుని పోయినాను. ఎవరు తీసుకుంది, ఫుల్ బ్యాగ్ నిండా పట్టుకొని వచ్చింది. ఏముండవు మళ్ళీ చూపిస్తానులే, లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మా సత్తుడు బర్త్డే శనివారం వచ్చింది. శనివారం మేము నాన్ వెజ్ తిన్నాము, అందుకనే శుక్రవారమే పార్టీ చేసుకునేస్తాము. మా చీచి బర్త్డే శనివారం వచ్చింది, అందుకని మేము ఆదివారం పార్టీ చేసుకున్నాము. ఏందో అన్నీ అట్ట అయిపోతూ ఉంటాయి. చూద్దాం. చూడండి ఇది జైలు మండి అనేసి మార్తల దగ్గర ఉంది, అక్కడికి పోయినాము. పేరు చదువుకోండి, జైలు మండి. ఎవరన్నా బేడీలు వేసినారా? మీరు ఎప్పుడన్నా పోయినారా? చూడండి వాళ్ళ అక్క తమ్ముడు చూడండి బేడీలతో ఆడుకుంటా ఉంటారు. మా చీచి కనపడలేదు, ఆడిపోయినాడు. వస్తాడు ఒక్క నిమిషం. చూడండి ఎట్ట చూస్తా ఉన్నాడు చూడండి, జైల్లో అన్నం ఎప్పుడు పెడతారా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. చూడండి మాకన్నా బాగా ఎంజాయ్ చేసినాడు మా చీచు. చూడండి అందరికీ రూల్ చేస్తూ ఉన్నాడు, అన్నం పెట్టండి, అవి చేయండి, ఇవి చేయండి అనేసి. చూడండి అచ్చం జైలు లాగానే ఉంది. ఖైదీలు వడ్డిస్తూ ఉంటారు అన్నం తెచ్చి. మేము చూడండి మా కష్టాలు. మా చీచిగాడు ఏందిరా వీడికి దొరకని ఇచ్చినారా అన్నట్టు చూస్తూ ఉన్నాడు, ఏంది కొత్తగా ఉంది అనేసి. ఆర్డర్ ఇచ్చాక కొంచెం టైం పడుతుంది అనేసి ఆ బటన్ నొక్కమన్నారు, అందుకని ఆ బటన్ నీకు చూపిస్తాను. హాయ్ చెప్తా ఉంటారు అందరికీ. మా చీచి హాయ్ హాయ్. మా సత్తులు ఫైనల్గా హాయ్ చెప్పింది, హ్యాపీ బర్త్డే చెప్పండి. మా చీచలు నిద్ర వస్తా అంటుంది, జైల్లో పడుకొని నిద్రపోతాడు చూడండి. ఎంజాయ్ చేసినాడు బాగా. వాళ్ళు దీర్ఘంగా చూస్తూ ఉంటారు ఏం ఆర్డర్ ఇవ్వాలా అనేసి మెనూ కార్డ్ని. ఏం ఆర్డర్ ఇచ్చింటాం కామెంట్ చేయండి మీకు ఐడియా వస్తే. చూడండి అప్పుడే ఫుడ్ రాకముందే అని చూడండి, అమ్మ కొడుకు ఆటలు చూడండి. చూడండి ఫైనల్గా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ వచ్చే లోపల మా చీచిగాడు విన్యాసాలు చేస్తూ ఉంటాడు, ఆ విన్యాసాలు చూస్తా మేము ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా చీచి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మా చీచి చూడండి ఆడుతూ ఉంటాడు, కింద కూర్చోబెట్టేస్తున్నాడు వాళ్ళ మామెత్తి. కింద బండి ఆడుతూ ఉంటాడు. అన్న బయట వేసేసారు ఆ చీచో. చూడండి ఫుడ్ వచ్చింది, వాళ్ళమ్మ రీల్స్ చేస్తామని ట్రై చేస్తుంది, కానీ మాకు సెట్ అవ్వలేదు అనేసి మేము చేయలేదు. చూడండి ఇది మండి బిర్యానీ అంట, 4 లెగ్ పీసులు ఇచ్చినారు. టేస్ట్ మాత్రం సమ్మగా ఉంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి మార్తల దగ్గర ఉంటే. చూడండి అరగట్లు ఎన్ని ఇచ్చినారు చూడండి. ఫుడ్ మాత్రం 4 మనుషులకి ఆరంగా సరిపోతుంది. మేము ముగ్గురమే పోయినాం కదా, ఇంకేం చేసేదే, ముగ్గురమే తినేసి అడ్జస్ట్ చేసుకొని. మా చీచి నిమ్మకాయ పిండుతా అంటే నాకు ఇస్తే నేను నాకేద్దాం నిమ్మకాయ అన్నట్టు చూస్తూ ఉంటాడు. నిమ్మకాయ అంటే మా వాడికి పిచ్చ ప్రాణాలు, అసలు పచ్చికాయనే తినేస్తాడు.
వేలు మూసుకొని అన్నం తింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. చూడండి మా వాళ్ళు స్టార్ట్ చేశారు. మా చీచు నాకేమైనా ఇస్తారా లేదా అని చూస్తా అన్నట్టున్నాడు. అందుకే వాడికి ఒక క్యారెట్ ఇచ్చినాము. మా సత్తులు చూడండి రీల్స్ చేస్తుంది. ఏం రీల్లో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వేసేసినారా? తినండి, బాగా తినండి అని చెప్తాంటారు. మేము తినేసి అయిపోయిన తర్వాత ఫోటోషూట్ చేసుకుంటా ఉన్నాము. అయిపోయింది అంతా, ఫుడ్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంకాలం నేను, సత్య వాళ్ళ తమ్ముడు హరి ఎక్కడికి వెళ్ళాం చూస్తున్నారు కదా, కేక్ అమ్మ పేస్ట్రీ అనేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ టేస్ట్ బాగుంటుంది. అప్పుడే మనం ముందర ఫ్రెష్గా రెడీ చేస్తారు ఒక 10 నిమిషాల్లో. అందుకనేసి అక్కడికి పోతాము. అంతా పోయేసి షాపింగ్ చేసుకొని వచ్చినాను. నేనే ఈసారి సొంతంగా షాపింగ్ చేసుకొని వచ్చినాను. బెలూన్స్ అన్నీ తీసుకొచ్చినాము. మా చీచి చూడండి బెలూన్స్ ఎనిమిది పోతా ఉంటారు చూడండి. కేక్ అంతా రెడీ చేసుకొని మా సత్తులు చూడండి, వాళ్ళ బర్త్డేకి వాళ్ళే డెకరేషన్ చేసుకోవాలంటే ఇదేనా బాధ. నేను వీడియో తీస్తా ఉంటే వాళ్ళు అక్క తమ్ముడు ఇద్దరు బెలూన్స్ వస్తూ ఉంటారు. మా చీచి ఏమో బెలూన్స్తో ఆడుకుంటూ ఉంటాడు. చూడండి ఏం చేస్తాము, ఆడవాళ్ళు ఏందే ఇల్లు జరగదంటారు కదా, అందుకోసం అనేసి మన సత్తులు ఎంత లైట్ తెప్పించింది. 100 రూపాయలు అంటే లైట్ ఎంత బాగుంది చూడండి. పార్టీ మూడ్లో అంత మాత్రం కలర్ఫుల్ లైట్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే 100 రూపాయలు అనేసి తెప్పించింది. మా చీచి బెలూన్స్ ఆడుకుంటూ ఉన్నాడు. అయిపోయింది ఫైనల్గా. బెలూన్స్ అన్నీ రెడీ అయిపోయి డెకరేషన్ కూడా అయిపోయింది. కేక్ తెస్తా ఉంది. కేక్లో మా చీచి ఏళ్ళు పెట్టేసినాడు అని వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేస్తూ ఉంది. చిన్నపిల్లాడు అన్నాక ఇంకేదో ఒకటి చేయాలి కదా, గమ్మునే ఉంటే పిల్లలు నన్ను ఎందుకంటారు చెప్పు. వాళ్ళ అమ్మ కేక్ ఇవ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోయిందని మా వాడు ఏడుస్తూ ఉన్నాడు కుక్కబట్టి. అంతా ఒక నిమిషమే ఏడ్చేదంతా. ఫైనల్గా ఇలా ఉంది. మా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. మా చీచి గారు మళ్ళీ వచ్చినాడు పిల్లలకి. అయిపోయింది అప్పుడే ఏడుపు అయిపోయింది. ఒకే ఒక నిమిషం ఏడుపు. చూడండి ఫైనల్గా ఏమేమో చేస్తూ ఉంటారు. క్యాండిల్ తెచ్చినారు, లైట్లు పెట్టినారు. చీచిగా చూడండి బెలూన్లు ఆడిందే రోజంతా. ఫైనల్గా ఈ విధంగా రెడీ అయింది. మీకు చెప్పాను కదా డ్రెస్సులు ఏమేమి కొన్నారని సార్. ఇంకొచ్చే డ్రెస్సులు అంతా మీరు చూసేయండి. ఏమేమి వస్తా ఉన్నాయో అవన్నీ కొన్నటివే. చూడండి ఇవంతా రీల్స్ చేసుకునే పెట్టుకున్నాము. చూడండి డెకరేషన్ బాగుందా, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా బర్త్డే బేబీ వచ్చేసింది. చీజిగా చూడండి ఆడిందిగానే ఉంటాడు. అమ్మ కొడుకు స్టార్ట్ చేసినారు. ఇంకా ఫోటోషూట్ జరుగుతుంది ఇప్పుడు. చూడండి ఫోటోషూట్. బెలూన్ కాంబినేషన్ బాగుందా, నేనే తెచ్చిందాన్ని. ఫస్ట్ టైం మా సత్తులు లేకుండా డెకరేషన్ ఐటమ్స్ నేను కొన్నాను. ఏంది మబ్బులో కనపడలేదు అనుకుంటా అంటారు. అమ్మ కొడుకు లైట్లతో ఆడుకుంటూ ఉంటారు. చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఇంకేం సంగతులు, మీరు మీ వైఫ్కి ఎప్పుడైనా ఇలా బర్త్డే చేశారా? చేసే ఉంటారులే, కానీ తెలియదు అంతే జనాలకి. ఫైనల్గా కేక్ సెక్షన్కి వచ్చినాం ఇప్పుడు. చూడండి నేనే ఇస్తాను కేక్ మా సత్తులకి బర్త్డే విషెస్ కోసం. ఫైనల్గా ఫోటోషూట్ జరుగుతుంది. నేను ఇంకా వేయలేదు, ఎందుకంటే నాకు వీడియో కావాలి కదా. నాకు వీడియో కావాలంటే అప్పుడే కేక్ ఇచ్చేస్తే ఏం వీడియో వస్తుంది. అందుకనేసి నేను వీడియో కొంచెం లేట్గా ఇచ్చాను. పాపం ఫీల్ అయినట్టుంది. చూడండి మా చీచిగా చూడండి లైట్లతో ఆడుకుంటాను. ఫైనల్గా కేక్ అయితే ఇచ్చేసాము.
దేనికోసం ఎత్తుతా ఉందో కామెంట్ చేయండి. అగ్గిపెట్టి మనం మామూలే కదా, ఏదైనా సరే మనకు అలవాటే కదా ఇలాంటివన్నీ. అగ్గిపెట్టి మర్చిపోతాం, చాకు మర్చిపోతాం, అప్పటికప్పటికి ఎత్తుక్కుంటాం కదా. అది మన నైజం, అది మనుషుల నైజం, అది దాన్ని ఏం మార్చలేములేండి. ఫైనల్గా కేక్ కటింగ్ అయింది. మీరు మా బర్త్డే ఎలా చేసుకున్నామో కామెంట్ చేయండి. అలాగే మా సత్తుల్ని మీరందరూ విష్ చేసి ఇలాంటి మరిన్ని బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ కేక్ మా చిచ్చు రెడీగా ఉంటాడు తినేదానికి. మన ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా జరిగింది మా బర్త్డే. చూడండి, కేక్ ఇస్తే అసలు తినేస్తామని మా చిచ్చు వెయిటింగ్, కానీ వాళ్ళమ్మ కేక్ చూడు ముద్దు పెడతా ఉంటాడు. ఫైనల్గా ఇలా జరిగింది బర్త్డే. మేము అనుకోలేదు ఇంత గ్రాండ్గా చేస్తామనేసి. గ్రాండ్గా చేసింది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎల్లవెల్లా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయిపోయింది బర్త్డే. కేక్ కటింగ్లు అన్నీ అయిపోయాయి. ఇంకా మీరు బర్త్డేలు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మామ అల్లుడు గేమ్స్ ఆడుకుంటా ఉంటారు బర్త్డే అయిపోయిన తర్వాత. బాయ్.